హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి గిరీష్. ఈ రోజైతే మాకు ఇక్కడ గ్రహణం, అదే సోలార్ ఎక్లిప్స్. నిన్న మొన్న అయితే మాకు ఇక్కడ కొంచెం క్లౌడీగా ఉంది. ఈరోజు ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ ఈరోజు అయితే ఫుల్ క్లియర్ స్కై ఉందన్నమాట. సో ఎక్లిప్స్ చూడడానికి అయితే బాగా క్లియర్గా ఉంది స్కై. నేనైతే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. మాకు ఇక్కడ గ్రహణం 3:30 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. సో మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక గ్రహణానికి ఒక 2 hours ముందు నుంచి కూడా అమ్మ మమ్మల్ని ఏమీ తినిచ్చేది కాదు. సో నాకు ఇప్పుడు అలాగే అలవాటు అయింది. అందుకని చెప్పి ఈరోజు కూడా మేము కొంచెం ఎర్లీగానే తినేద్దామని చెప్పేసి కుకింగ్ అయ్యి స్టార్ట్ చేశాను అనమాట. ఈ సోలార్ ఎక్లిప్స్ చూడాలి అంటే వాటికి సంబంధించిన గ్లాసెస్లా ఉంటాయి, అది స్పెట్స్లా ఉంటాయి అన్నమాట. అవి పెట్టుకుని చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. అవైతే మేము తీసుకుందామని ట్రై చేసాం కానీ కుదరలేదు. ఇక్కడ కిడ్స్కి స్కూల్లో పెట్స్ అయ్యి ఇచ్చారు. అందుకని చెప్పి మా దగ్గర ఎలాగో స్పెట్స్ లేవు కదా అని మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. సో సోలార్ ఎక్లిప్స్ చూడడానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇది ఈవెంట్లా కూడా చేస్తున్నారు. ఒక ప్లేస్లో కొంచెం చాలామంది గ్యాదర్ అయ్యి అలా ఈవెంట్లా కూడా చేస్తున్నారు అనమాట. కానీ గిరీష్కి అయితే వర్క్ డే కాబట్టి కుదరట్లేదు. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను. ఫుల్ ఎండ అయితే కళ్ళల్లో కొడుతుందన్నమాట. అందుకనే ఈ అవతారం ఫుల్ స్పెట్స్ అన్నీ కవర్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది, బాగా ఎక్కువ ఎండగా ఉండడం వల్ల. మీరు ఎప్పుడైనా ఇలా సోలార్ ఎక్లిప్స్ చూసారా డైరెక్ట్గా? నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నాకైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా అది ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక మేము ఉన్న ప్లేస్లో అయితే సంపూర్ణ సూర్యగ్రహణం అయితే లేదు, ఓన్లీ 90 to 95% మాత్రమే ఉందన్నమాట. ఎగ్జాక్ట్ మొత్తం ఎక్లిప్స్ అవుతుంది కదా, ఎగ్జాక్ట్ టైంకి యుఎస్ఏలో ఫుల్ చీకటి అయ్యిందంట. కానీ మాకైతే లైట్గా కొంచెం లైటింగ్ అనేది తగ్గింది అనిపించింది తప్ప ఎక్కువ డిఫరెన్స్ అయితే తెలియలేదు. ఇక్కడ ఏంటి అంటే ఆ గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు అది సూర్యుడు మాత్రమే కనిపిస్తారనమాట. మనం వేరే నార్మల్గా స్పెట్స్లోని చూస్తాం కదా, అలా కనిపించదు. సో అందుకనే కిడ్స్ అలాగా చెయ్యి అడ్డు పెట్టారు. మాకేం తెలియట్లేదు. నేను తర్వాత వీడియో చూసేటప్పటికి కనిపించింది అనమాట. భలే అనిపించింది నాకైతే. మాకు గ్రహణం ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆఫ్టర్నూన్ కొంచెం సైడ్కి వెళ్తే మాకు బిల్డింగ్లోంచి సూర్యుని చూస్తుంటే కనిపించట్లేదు అనమాట. వేరే బిల్డింగ్స్ కూడా అడ్డొస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము టెర్రస్ మీదకి వెళ్ళాము చూడడానికి. అక్కడి నుంచి బయట అటు సైడ్ వ్యూ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇక కాసేపు చూసి ఇంటికైతే వచ్చేసాము. మా ఇంటి దగ్గర నుంచి కూడా ఫుల్ క్లియర్ కనిపిస్తుంది అనమాట. అందుకని మళ్ళీ ఇంకా కొంచెం సేపు ఉంది అంటే చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే గిరీష్ ఏదో టిక్టాక్ వీడియో చూసారంట. ఒక పేపర్కి హోల్ చేసి ఎండ పడుతుంది కదా, సో ఆ ఎండలో అలా పెడితే దాని ముందు ఇంకొక పేపర్ నన్ను పట్టుకోమన్నారు. సో ఆ హోల్లోంచి సూర్యుడు ఏ షేప్లో అయితే ఉన్నారో ఆ షేపు ఇక్కడ నేను పట్టుకున్న పేపర్లో పడుతుందంట. సో ఇదైతే అవుతుందా లేదా అని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇప్పుడైతే హాఫ్ మూన్ షేప్లో ఉన్నారు సూర్యుడు, సేమ్ అలాగే పడిందనమాట. సో ఇదైతే పనిచేసింది. ఇక గ్రహణం కంప్లీట్ అయ్యాక హౌస్ క్లీనింగ్ చేసి దేవుళ్ళని కూడా క్లీన్ చేస్తున్నాను. రేపు మాకైతే ఉగాది, అందుకని క్లీనింగ్ చేస్తున్నాము. ఇవన్నీ క్లీన్ చేశాక ఫుల్ అలసిపోయాము. అందుకే కొంచెం టీ పెట్టుకొని తాగుతున్నాం అనమాట. ఈ టీ అయితే గిరీష్ పెట్టారా, అందుకే ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఇది నెక్స్ట్ డే ఉగాది రోజున. నిన్నంతా ఫుల్ క్లీనింగ్ వల్ల అలసిపోయాను. అందుకే ఈరోజు ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకుంటున్నా. ఉగాది అంటే తప్పనిసరిగా ఉగాది పచ్చడి ఉండాలి కదా. ఈరోజు స్వీట్ ఏమీ చేయలేదు, ఓన్లీ ఉగాది పచ్చడి చేసి మాత్రమే పూజ చేసుకున్నాను. మీ అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ కూడా పండుగ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.